చలో సెకండ్ ట్రాన్సాక్షన్ దగ్గర ఉన్నాం. క్యాష్ డిపాజిటెడ్ 50,000 ఇన్ బ్యాంక్. దాన్ని మనకి క్యాష్ నుంచి బ్యాంక్ అకౌంట్లోకి 50,000 వెళ్తుంది. క్యాష్ అకౌంట్ నీకు క్యాష్ కాలమ్ ఆఫ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్లోనే ఉంది. బ్యాంక్ అకౌంట్ క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలోనే ఉంది. సో ఈ రెండు కాలమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒకటే బుక్లో కాబట్టి దీన్ని కాంట్రా ఎంట్రీ అంటాం. కాంట్రా ఎంట్రీ అంటే నీకు క్యాష్ అకౌంట్ నుంచి పోతుంది, బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో నువ్వేం రాస్తావు? డెబిట్ సైడ్ ఇన్ఫ్లో రాస్తావు, క్రెడిట్ సైడ్ అవుట్ఫ్లో రాస్తావు. డెబిట్ సైడ్ ఇన్ఫ్లో బ్యాంక్ అకౌంట్లోకి అవుతుంది 50,000. దాని ఎంట్రీ ఏమని రాస్తావు? దేనివల్ల అవుతుంది? క్యాష్ అకౌంట్లో నుంచి బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అవ్వడం వల్ల. సో టు క్యాష్ అకౌంట్ అని ఎంట్రీ రాసి లెడ్జర్ ఫోలియో దగ్గర కాంట్రా ఎంట్రీ సింబల్ పెట్టి బ్యాంక్ అకౌంట్లో 50,000 పెట్టేస్తావు. దాన్నే మళ్ళీ క్రెడిట్ సైడ్ నీకు క్యాష్ అకౌంట్లో నుంచి పోతుంది. దీనివల్ల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవ్వడం వల్ల. సో బై బ్యాంక్ అకౌంట్ అని పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా కాంట్రా ఎంట్రీ సింబల్ పెట్టి క్యాష్ అకౌంట్లో నుంచి పోతుంది కాబట్టి 50,000 క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం. సెకండ్ది కాంట్రా ఎంట్రీ కాబట్టి దీనికి కొంచెం స్పెషల్గా రాస్తాం. అయిపోయింది. దాని తర్వాత ఎంట్రీ పర్చేసెస్ అకౌంట్. క్యాష్ పర్చేసెస్ చేసినాం. ఎంత? 5,000 అమౌంట్. సో బై పర్చేసెస్ అకౌంట్ నీకు అవుట్ఫ్లోస్ అన్ని రైట్ సైడ్ రాస్తాం అని తెలుసుగా, క్రెడిట్ సైడ్ రాస్తాం. సో బై పర్చేసెస్ అకౌంట్ 5,000 అని క్యాష్ అకౌంట్లో రాసిస్తావు. అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆగస్ట్ 5th బై పర్చేసెస్ అకౌంట్, కానీ ఈసారి బై చెక్ పర్చేస్ చేసినావు. సో బ్యాంక్ అకౌంట్లో 6,000 రాస్తావు. సేమ్ అంతే, బై పర్చేసెస్ అని రాసి 6,000 రాసేస్తావు. అయిపోయింది. నెక్స్ట్ అది నీకు అవుట్ఫ్లో కాబట్టి క్రెడిట్ సైడ్ రాసినావు. మనోకి నువ్వు 500 రూపీస్ గూడ్స్ అమ్మినావు. దానిలో 10 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసినావు. సో నీకు బ్యాంక్ అకౌంట్కి 490 రూపీస్ చెక్ ఇచ్చాడు. 490 రూపీస్ చెక్ బికాస్ ఆఫ్ నీకు ఇన్ఫ్లో వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ రాసినావు. 490 రూపీస్ ఇన్ఫ్లో వచ్చింది ప్లస్ 10 రూపీస్ నువ్వు డిస్కౌంట్ ఇచ్చినావు. సో 490 బ్యాంక్ అకౌంట్ కాలంలో వల్ల రాస్తావు. 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినావు కాబట్టి డిస్కౌంట్ కూడా డెబిట్ సైడ్ రాస్తావు, ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ ఆగస్ట్ 10th రోజు ఏమవుతుందంటే క్యారేజ్కి 1,000 రూపీస్ పే చేస్తావు. క్యారేజ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కానీ ప్రోడక్ట్ కానీ, దానికోసం నువ్వు 1,000 పే చేసినావు కాబట్టి అది నీకు అవుట్ఫ్లో ఎక్స్పెన్స్. సో రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాయాలి. ఆగస్ట్ 10th బై క్యారేజ్ అని క్యాష్లో 1,000 అమౌంట్ పెట్టేసి రాసిస్తావు.